చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఏంటి ప్రభు, నీలో కనిపిస్తుంది ఆవేశమా లేక ఆవేదన? ఏం తెలియట్లేదు తరుణ్. నా జీవితం నాకే ఎందుకు ఇలా శత్రువులా మారిందో నాకే అర్థం కావట్లేదు. నిజం చెప్పకుండా ఒక తల్లికి అన్యాయం చేస్తున్నాననే బాధ ఒకవైపు, నిజం చెప్తే మరో తల్లి చనిపోతుందేమోనని భయం ఇంకోవైపు. అసలేం చేయాలో అర్థం కావట్లేదు తరుణ్. పిచ్చిక్కిపోతుంటారు. అవును ప్రభు, మురారి మా కొడుకు అనే అసలు నిజం తెలిసిన దగ్గర నుంచి నేను కూడా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను. హారిక దగ్గర నిజాన్ని దాచి తనని మోసం చేస్తూ తన కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను. ఒకవేళ నిజం చెప్తే సునంద గారు ప్రాణాలతో బతకలేరు అనే ఊహను కూడా తట్టుకోలేకపోతున్నాను. నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అని కూడా అర్థం కాక నాలో నేనే నలిగిపోతున్నాను. తరుణ్, నేను చిన్నప్పుడే మా తల్లిదండ్రుల్ని కోల్పోయాను. ఎవరూ లేని ఒంటరి వాడిగా ఒక అనాథాశ్రమంలో పెరిగాను. ఎంతో కష్టపడి చదువుకున్నాను. జీవితంలో ఒంటరితనంతో నలిగిపోతున్న నాకు సునంద పరిచయం ఒక వరంలా దొరికింది. మాకు పెళ్ళయ్యాక నాకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. మా జీవితం సంతోషంగా సాగుతుందనుకునే టైంలో సునంద పొరుట్లోనే బిడ్డను కోల్పోవడంతో ఆ సంతోషం ఎంతో కాలం నిలబడలేదు. ఆ తర్వాత వరుసగా అలాగే జరిగి 4 పిల్లల్ని పొరుట్లోనే పోగొట్టుకోవడంతో సునంద తట్టుకోలేకపోయింది. నేను భయపడినట్టుగా 5వ కూడా అలాగే జరిగింది. ఆ నిజం తెలిస్తే తను నాకు ప్రాణాలతో దక్కదేమన్న భయంతో చనిపోయిన నా బిడ్డను నీ బిడ్డతో మార్చుకున్నాను. అలా మురారి మా ఇంటికి వచ్చాడు. మురారి వచ్చాక మా జీవితమే మారిపోయింది. తప్పు చేశాననే వేదన నన్ను వెంటాడుతున్నా సునంద ప్రాణాలతో ఉండడానికి అదే కారణమని నాకు నేను సమాధానం చెప్పుకునేవాణ్ణి. కానీ ఆ భగవంతుడు నేను చేసిన తప్పుకి ఇప్పుడు ఇలా శిక్షిస్తున్నాడు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను ప్రభు. కానీ ఆ భగవంతుడు వేసిన ఈ చిక్కుముడిని ఎలా విప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీ బాధను అర్థం చేసుకున్నా, నా భార్యని మోసం చేస్తూ బతకనా, నా ప్లేస్లో మీరుంటే ఏం చేసేవాళ్ళు? నేను చేసిన మోసానికి మీరు నన్ను జైల్లో పెట్టొచ్చు. మీ బిడ్డను మీరు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఇదంతా బయటపడ్డాక సునంద ప్రాణాలతో ఉండదు, ఆత్మహత్య చేసుకుంటుంది. మా ఇద్దరికి ఎవరూ లేరు, ఒకరికొకరం తప్ప. సునంద లేని జీవితం నేను బ్రతకలేను. అందుకే నిర్ణయం నీకే వదిలిపెడుతున్నాను. ఏమిటో ఈ అలజడి నా గుండెలో, ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో. ఇదిగో ఈ క్యారేజ్ తీసుకెళ్ళి ఆయనకిచ్చి నేను క్యారేజ్ ఇచ్చానని చెప్పి భోజనం చేయమని చెప్పు. మేడం,
మీరు ఆయన కోసం క్యారేజ్ తెచ్చారు, కానీ కిరణ్ సార్ ఆఫీస్లో లేరు మేడం. లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఏమో మేడం, ఇక నుంచి ఆఫీస్ కూడా రానన్నారు. అదేంటి, ఇచ్చిన వరకు పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే మనిషి కాదే అయినా. నువ్వేమైనా తప్పుగా విన్నావా? లేదు మేడం, నేను కరెక్ట్గానే విన్నాను. కిరణ్ సారు వాళ్ళ ఎండి ప్రభు సార్తో మాట్లాడుతూ ఆఫీస్ నుండి వెళ్ళిపోతాను అని చెప్పడం నేనే స్వయంగా విన్నాను మేడం. మీతో మంచిగా మాట్లాడినంత మాత్రాన మీ పైన ప్రేమ ఉన్నట్టు కాదు. చూడండి, మనం ఒక ప్రాజెక్టు మీద ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాం. ఇక్కడ మన రిలేషన్ అంతవరకే, పర్సనల్స్ ఏమి ఉండవు. ఒకవేళ అఫీషియల్ వర్క్ ఉన్నా మీరు రానవసరం లేదు. బాస్ని పంపించండి, కావలసిన ఫైల్ ఇచ్చి పంపిస్తాను.